తెలంగాణ ఎంసెట్ 2026 అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసుకొని EAPCET అని టైప్ చేసి ఎంటర్ చేయండి. సో ఇక్కడ తెలంగాణ ఎంసెట్ 2026 అని వెబ్సైట్ వస్తుంది. అది క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది. అందులో స్టెప్ 1 పే రిజిస్ట్రేషన్ ఫీ అని ఉంది కదా, అది క్లిక్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ఎస్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఏ గ్రూప్ వాళ్ళ అనేది ఆ గ్రూప్ క్లిక్ చేసుకోండి. నేను ఎంపీసీ పైన క్లిక్ చేస్తున్నాను. నేమ్ ఆఫ్ ది బోర్డ్ రెగ్యులర్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఇలా ఎంటర్ చేశాక క్యాండిడేట్ నేమ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. క్యాండిడేట్ ఆర్ స్టూడెంట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి అండ్ నెక్స్ట్ కేటగిరీలో ఓసీ వాళ్ళకి ఓసీ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కింద డూ యూ బిలాంగ్స్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని ఈడబ్ల్యూఎస్ ఎస్ఆర్ నో అని క్లిక్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎస్ అని పెట్టి కింద ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ మిగతా క్యాస్ట్ వాళ్ళకి అది ఏం చూపించదు, డైరెక్ట్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఫిజికల్లీ చాలా ఎస్ఆర్ నో పెట్టాలి. నెక్స్ట్ పేమెంట్ టైప్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏది పెట్టాలనుకున్నారో అది క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మేషన్ బాక్స్ పైన టిక్ మార్క్ పెట్టేసి ప్రొసీడ్ పేమెంట్ క్లిక్ చేయాలి. సో అలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఎస్ఆర్ నో అని వస్తుంది. ఎస్ పైన క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ డెబిట్ కార్డ్ పైన క్లిక్ చేసాం కాబట్టి డెబిట్ కార్డ్ నెంబర్, మంత్, ఇయర్, సివివి అండ్ కార్డ్ హోల్డర్ నేమ్ అన్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే పైన క్లిక్ చేస్తే పేమెంట్ అయిపోతుంది. సో అయిపోయాక ఇలా పేమెంట్ రిఫరెన్స్ ఐడి అని నెంబర్ వస్తుంది, అది కాపీ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయింది కదా, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి కంపల్సరీగా. అండ్ రేషన్ కార్డ్ నెంబర్ ఆప్షనల్. ఇవన్నీ చూసుకొని మైనారిటీ ఆర్ నాన్ మైనారిటీ క్లిక్ చేసుకొని యాన్యువల్ ఇన్కమ్ బిలో 1 lakh పెట్టేసి అడ్రస్ ఎంటర్ చేయాలి. హౌస్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ విలేజ్ నేమ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్ అండ్ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. సో అక్కడ క్వాలిఫై ఎగ్జామినేషన్ దగ్గర అర్బన్ అని పెట్టేసి అండ్ 10+2 ఆర్ డిప్లొమా స్టడీ ఏ కాలేజెస్ లో అదర్ ప్రైవేట్ కాలేజెస్ అని పెట్టేసేయాలి. అండ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వాలెంట్ రూరల్ ఆర్ అర్బన్ అని చూసుకొని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మంత్ ఆఫ్ పాసింగ్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకొని పెట్టేయండి. అండ్ నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ దగ్గర క్లాస్ ఫస్ట్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఏ ప్లేస్ లో చదివారో అవి సెలెక్ట్ చేసి పెట్టేయండి. ఏరియా ఆఫ్ రిజర్వేషన్ దగ్గర లోకల్ అని పెట్టేయండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి 3 ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఎక్కడైతే సెంటర్ కావాలనుకుంటున్నారో అది ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 లో సెలెక్ట్ చేసి పెట్టేయండి. అలా పెట్టి కన్ఫర్మేషన్ పైన టిక్ మార్క్ పెట్టి సబ్మిట్ చేస్తే ఇలా ఫామ్ వస్తుంది. అవన్నీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేస్తే అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇలా నెంబర్ వస్తుంది, అది కాపీ చేసుకోండి. నెక్స్ట్ ప్రింట్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే ఇలా అప్లై చేసింది అంతా వచ్చేస్తుంది. ప్రింట్ ఆర్ డౌన్లోడ్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసేసుకోండి, అంతే. సో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఇంకా మోర్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.